స్తోత్రములు. మరొకసారి మీ అందరికీ ప్రభు పేట హృదయపూర్వక వందనాలు. మంచిది ఉపవాస దినాల్లో రెండో రోజు మనం చేరాం దేవుని యొక్క మహాకృప చేత. మరి ఆ విధంగా సర్వశక్తిమంతుడు, నిజంగా సర్వాధికారి, నిరంతర స్తోత్రారుడు, నిజదేవుడైన మన ప్రభు యేసుక్రీస్తు వారు దేవుడు మనకు ఇచ్చిన కాపుతాన్ని బట్టి, భద్రతను బట్టి, మరి ఆయన ఇచ్చిన చక్కని క్షేమాన్ని బట్టి నిరంతరం కూడా దేవుని మనం స్తుతించేవారిగా ఉండాలి. హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమపరిచేవారిగా ఉండాలి. దేవుని నామాన్ని ఘనపరిచేవారిగా ఉండాలి. ఎంతగా మనం ఆయన కొనియాడినా మన జీవితాల్లో తనివి తీర్థాన్ని వేగం చెల్లిస్తాం. భక్తులైన పౌలు గారు అంటాడు, నేను ఇంకా రుణగ్రస్తుడిని, ఇంకా నేను రుణగ్రస్తుడిని అని చెప్పినట్టుగా మనం కూడా బ్రతుకాలంతా ఆయన పనులు ముందుకు సాగుతాం. ఆయన్ని స్తుతించి ఘనపరిచి మహింపరిచి మరి దేవుని కొనియాడేవారిగా ఉందాం. బ్రతుకాలమంతా సదాకాలము ఆయన మనం కొనియాడితే ఆయనే మనకు తోడై ఉంటారు. మనకి, మన సంతానానికి, మన సంస్థానికి కూడా తప్పక దేవుడు తోడై ఉంటాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని విషయాలు మాట్లాడుతున్నాం. ఉపవాసాల గురించి మనం మాట్లాడుతూ ఖచ్చితంగా ఉపవాసం అంటే ఏమిటో, ఉపవాసం యొక్క నిర్వచనం ఏమిటో నేను మీతో చెప్పాను. ఉపవాసంలో ఉన్న 5 అక్షరాల్లో కూడా ఉపవాసము అంటే ఉపేక్షించుకోవటము, పరీక్షించుకోవటము, వాక్యమును ధ్యానించటము, దేవుని సన్నిధిలో మన జీవితాల్లో సమర్పణ కలిగి, సహవాసం కలిగి, అంటే ముక్తిని చేరే మార్గం చేద్దాం. హల్లెలూయా. ఉపవాస దినాల్లో తప్పనిసరిగా మనం కూడా మనం తగ్గించుకోవాలి, మనం పరీక్షించుకోవాలి, వాక్యానికి, సంఘానికి దగ్గరగా ఉండాలి, దేవునితో సహవాసం చేయాలి. ఉపవాసం అంటే ఎవరితో సహవాసం చేయాలి? లోకంతో కాదు, దేవునితో సహవాసం చేయాలి. చివరిగా ముక్తిని చేరాలి. అంతిమ లక్ష్యం అది మన జీవితాలు. అనుకున్న కార్యాలు సాధించాలి, తప్పనిసరిగా మేలులు పొందాలి, సాక్షాత్తంగా దేవుని ఎదుట మనం నిలబడాలి ఈరోజు. కాబట్టి దాని నిర్వచనాలను చెప్పాను కాబట్టి మనం ముందుకెళ్ళిపోయేవారిగా ఉందాం. అలా ఖచ్చితంగా ప్రతి ఏర్పాట్లో కూడా మనం దేవుని దగ్గర ఉపవాసాలు అలా ప్రార్థన చేయడం మంచిదని లేఖనం సెలవిస్తూ ఉంది. నేను కొన్ని విషయాలు మనం చూసాం. మనలో ఖచ్చితంగా మరి తిరుగుబాటు ఉన్నా, పాపాలున్నా, లోటుపాట్లు ఉన్నా సరి చేసుకోవడానికి, ప్రక్షాళన చేసుకోవడానికి, శుద్ధి చేసుకోవడానికి, క్షమించబట్టడానికి, ఎక్కువ దేవుని సన్నిధిలో కాలం గడపడానికి, దేవుని దగ్గర పశ్చాత్తాపడటానికి, మరి తప్పనిసరిగా మొదలుపెట్టుకోవడానికి ఇది మంచిది అనమాట మన జీవితాలు ఈరోజు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది కదా, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదంటే ఈరోజు. పశ్చాత్తాపం అందుకని చూపులు, మాటలు, తలంపులు, ఆలోచనలు, క్రియలు, మానవ మాతలం కనుక ఏదన్నా తెలుసో తెలియక పొరపాటు జరిగినా మరి ఆ విధంగా ఈ 40 దినాల ప్రార్థనలు బలంగా దేవుని దగ్గరికి చేరి మొరపెట్టుకోవడానికి, ఒప్పుకోవడానికి, మరి విడిపించుకోవడానికి ఇది మంచి సమయం మన జీవితాలు. కాబట్టి ఆ రీతిగా మరి ఈ సమయం చక్కగా మనం వాడుకుందాం. దేవుళ్ళు బాగా కాలం గడిపేవారిగా ఉందాం. తప్పక దేవుడు మనకు తోడై ఉంటారు. సరే, ఉపవాసం ఉన్న తర్వాత మనం తీసుకోవాల్సిన మరి కొన్ని జాగ్రత్తలు ఏంటంటే, మనం ఉపవాసం ఉంటున్నాం మంచిదే, కడుపు మార్చుకుంటున్నాం మంచిదే, మరి ఖచ్చితంగా దేవుని సన్నిధిలో కాలం గడపాలని చెప్పాను మంచిదే. అయితే ఉపవాసం ఉంటున్నప్పుడు నిన్న చెప్పినట్టుగా దేవుని దగ్గర మనం విచారం చేయడానికి, దేవుని దగ్గర మనం అడగటానికి, దేవుని దగ్గర అంశాలుగా పెట్టుకొని అయ్యా అని దేవుని దగ్గర మొరపెట్టడానికి మనం సరిపోతాం తప్ప, మనం ఉపవాసం ఉంటున్నాం కనుక, కడుపు మార్చుకుంటున్నాం కనుక దేవుని మీద ఎక్కడ కూడా మనం డిమాండ్ చేసేవారిని ఉండకూడదంటే. ఉపవాస దినాలు బాగా జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు మనం మాట్లాడుకున్న అంశాలు మరొకసారి మనం గుర్తు చేసుకుంటే ఈ రోజున దేవుడు హెచ్చవలసి ఉంది, మనం తగ్గవలసి ఉంది. ఆయన ఆకాశం అంత ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. కాబట్టి ఈ రోజున మరి దేవుని బిడ్డలమైన మనము ఉపవాసం ఉంటున్నాం కదా, ఒక డిమాండ్గా నేను ఏదో చేశాను ఆయన కోసం, ఆయన నాకు ఎదురు చేయాలని ఒక డిమాండ్ వాతావరణం మనకు కనపడుతుంది ఈరోజు. దేవుని దగ్గర ఏమంటారు, ఆ విధమైన మరి దేవుణ్ణి తొందర పెట్టేవారంగా, దేవుడిని శోధించేవారంగా మన జీవితాల్లో ఉండకూడదు. అందుకని అక్కడ వాక్యంలో చక్కని మాట ఉంది. భక్తులు అన్న రోజున, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవని అందరంట. ఆ మాట అనొచ్చా? చెప్పండి. ఉపవాసం ఉంటుంది మనందరి జీవితాల్లో కూడా దేవుని దగ్గర ప్రార్థన చేయడం, నమ్మటం మన బాధ్యత తప్ప, మరి మేము ఉపవాసం ఉంటే నువ్వెందుకు చూడవు, మా ప్రాణాలు మేము ఆయాసపరుచుకుంటే నువ్వెందుకు లక్ష్య పెట్టవనే మాట మన జీవితాల్లో రాకూడదు. ఈరోజు నా లెక్క వస్తే దేవుడు మనకు ఎన్నో చేశారు. ఈరోజు ఎన్నో చేశారు. మాటలకు అందరి సంగతులు, మాటలకు అందరి కార్యాలు మన జీవితాల్లో, ఎన్నో మేలు మన జీవితాల్లో జరిగించిన గొప్ప దేవుడు ఈరోజు మనం గమనించాలి. అందుకని ఎక్కడా కూడా మన జీవితాల్లో ప్రార్థన చేసే ప్రతిసారి కూడా, నేను చాలాసార్లు మీతో అంటాను, ప్రార్థన చేసే ప్రతిసారి కూడా మనం తగ్గించుకోవాల్సింది అందుకోసం. దేవుని ఎదుట మనం చేసే ప్రార్థన అంశాలు కూడా జాగ్రత్తగా మనం రాసుకొని జాగ్రత్తగా మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఈరోజు కనపడతాం. ఎక్కడ కూడా అటువంటి తొందరపాటు కానీ, అటువంటి మరి శోధించే విధంగా కానీ, అటువంటి మరి దేవుణ్ణి డిపెండ్ చేసే విధంగా మన ప్రార్థన ఉండకుండా కాస్త మనం జాగ్రత్త తీసుకునే వారికి ఉంటాం ఈరోజు. హల్లెలూయా. కాబట్టి అందుకనే ఎప్పటికీ మనం ఆ మాట వాడాలి. మేము ఉంటున్నాం, నువ్వు ఎందుకు చేయమంటే ఆ మాట అనకూడదు. దేవుడు ఆయన దేవుడై ఉన్నాడు.
మరి మనం అడగకుండానే ఎన్నో చేశాడు ఆయన. అసలు ఇంకా మనం బాగా దేవుని మీద నమ్మకం కలిగి ఉంటే దేవుడు ఎన్నైనా చేస్తాడు మన జీవితాలు. ఈరోజు దేవుడు చేయింది ఏది ఉంది, దేవునికి అసాధ్యం ఏముంది ఈరోజు. అందుకని ఈరోజు మనం ఎక్కడ కూడా అట్లా ప్రార్థనలో మరి వాడకూడని పదాలు వాడకూడదు, లేదా చేయకూడని ప్రార్థన చేయకూడదు. దేవుడిని ఇబ్బంది పెట్టే మాట మనం ఎక్కడ అనకూడదు ఈరోజు. హల్లెలూయా. అందుకని జాగ్రత్త కలిగి మరి ప్రాణాలు ఆయాసపరుచుకుంటుండగా, ప్రాణాలు ఏం పరుచుకుంటున్నాం? ఎవరు ఆయాసపరచుకోమన్నారు? అసలు ఆయాసం ఎందుకు ప్రయాణాలు అంటే, ఇవాళ ఉపవాసం అనేది ఇష్టంతో మనం తీర్మానం చేసుకొని ప్రార్థన చేస్తే, నేను చెప్పినట్టుగా నన్ను చెప్పినట్టుగా దేవునితో గడపడం, దేవునితో సహవాసం, దేవుని బిడ్డల మధ్య వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చి ఆ పనులు మనం కొనసాగుతుంటే ఆకలి మంట నీకు తెలవుతుంది ఈరోజు. ఇంకొకటి, మన ప్రాణాలు ఎక్కడ విసుగుతలు చెందవు, ఆయాసపడవు ఈరోజు. విసుగుతల చెందవు, ఆయాసపడవు. మరి ఆ విధంగా ఆ తొందరపాట్లు మనలో రావటం ఈరోజు. అప్పుడు నిబ్బరంగా, ఓపికగా, ఓర్పుగా దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఈరోజు మేము మా ప్రాణాలు ఆయాసపరుచుకుంటుండగా నీవెందుకు లక్ష్య పెట్టవని అందరూ మీ ఉపవాస దినమున చదవము. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములను చేయుదురు, మీ పనివారి చేత ఉపవాసాలు అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. అవునా కదా? ఎవరి వ్యాపారాల్లో వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు బాగా గమనించాలి. అదేంటంటే మరి బ్రతకడానికి జీవనోపాధి చేసుకోవద్దంటే ఎప్పుడు మాత్రం చేసుకో కాదంటలా, కానీ దేవుని దగ్గర ఉపవాసం ఉండి తీర్మానం తీసుకుంటున్న ఈ ప్రత్యేకమైన ఉపవాస దినాల్లో కొంత పని అడ్జస్ట్ చేసుకొని కొంతకాలం ఎక్కువగా దేవుని దగ్గర మనం గడపాలి ఈరోజు. హల్లెలూయా. ఎప్పుడు మాదిరిగా 24 గంటలు వ్యాపారమే, నిద్రే, లేకపోతే లోకమే, లోకాలోచనే, ఉపవాసం అయితే ఉండటానికైతే ఉన్నాం, పడిపోయితే మార్చుకుంటున్నాం, దేవుని దగ్గర కూర్చోవడం లేదు, మోకరించడం లేదు, దేవుని దగ్గరికి అసలు విజ్ఞాపన చేసుకుని విచారణ చేసి మనం ఏమైతే మరి సాధించాలనుకుంటున్నామో, ఆత్మీయంగా ఏమైతే ఎదగదలుచుకుంటున్నామో, రేపొద్దు మన బిడ్డల భవిష్యత్తు, కుటుంబ బాధ్యతలు, ఎన్నో పనులు మన మీద ఉన్నాయి కనుక అవన్నీ సాధించడానికి దేవుని దగ్గర మన సమయం గడపక వ్యాపారాల్లోనూ, పనిపాట్లను, ఉద్యోగాలను పడిపోతే ఉపవాసాలు అనేది ఎప్పుడు మాదిరికి ఇప్పటికి తేడా ఉండాలో వద్దా? అందరు ఉన్నారు ఇక్కడే. అసలు చేతులు దళీలు చెబుతా, మళ్ళీ ఒకసారి చెబుతా, గట్టిగా చెబుతా, బతుకుంటే పోతాను. అవునా కాదు? కాబట్టి ఈ రోజు సహోదరి సహోదరు మనం గమనిస్తే, ఆలోచన చేస్తే ఎప్పుడు మాదిరికి ఇప్పుడు మన ప్రత్యేకత ఉండాలి కదా. రోజు కన్నా ఈ రోజు ఖచ్చితంగా దేవుని దగ్గర ఎంతో కొంత సమయం మనం గడపాలి కదా ఈ రోజున. అదే చెప్పాను, తగ్గించుకోవడము, పరీక్షించుకోవడము, వాక్యం దగ్గర ఎక్కువ కూర్చోవడము, దేవునితో సహవాసం చేయటం, ఇది కదా ఉపవాసం మనం చేయాల్సిన పనులు. ఇవన్నీ చేయకుండా మళ్ళీ మన వ్యాపారంలో మనం వెళ్ళిపోయే లెక్క ఇంక ఉపవాసాలు ఏంటంటే. అందుకని మనం దేవుని దగ్గర ఖచ్చితంగా మనం కనపడాలి, దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి, మునపటి కంటే ఎక్కువ సమయం దేవుళ్ళు గడపాలి. హల్లెలూయా. కొంచెం వ్యాపారాలు, ఉద్యోగి 40 దినాలు పక్కన పెడితే మన ఆస్తులు జరిగిపోతాయా? దేవుడు అంతకన్నా జీతం ఇస్తాడే వాడు. పని మానుకొని మనం దేవుని పని చేస్తే అంతకన్నా 2 జీతం దేవుడు ఇస్తాడు ఈరోజు. కాబట్టి ఆ రీతిగా జాగ్రత్త పడదాం. మరొక మాట ఉంది అక్కడ చక్కగా, మన పనివారి చేత మనం కఠిన పనులు చేస్తాం. ఈ మాట చాలాసార్లు ఆత్మీయత అంటే నాన్న చెప్తా ఉండేవాడు. మనం ఉపవాసం ఉంటున్నాం కదా, కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఉపవాసం ఉంటున్నాను నేను అనే ఒక ఫీలింగ్ లో వారు చేయాల్సిన పని కూడా వారు చేయకుండా ఆ పని కూడా ఇతరుల మీద రుద్దుతూ ఉంటారు. వాళ్ళు ఉపవాసం ఉన్నంత మాత్రాన్ని మన పని మనం చేసుకోకూడదని దేవుడు ఎక్కడ చెప్పాడు? ఉపవాసం ఉన్నాం కాబట్టి పని చేస్తే ఏమన్నా అరిగిపోతాం, కరిగిపోతాం. ఎప్పటి మాత్రమే అన్ని పనులు చేసుకోవాల్సిందే కదా. పురుషులు ఏమైనా పురుషుల పనులకు వెళ్ళాలి, స్త్రీ లేని వారి ఇంట్లో మీ పనులు, మీకు బోల్డ్ పనులు ఉంటాయి ఈరోజు. ఆ పనులను తప్పనిసరిగా చేసుకోవాల్సిందే మనం ఈరోజు. ప్రభు అంటుంది ఏంటంటే, కొంతమంది చేసే పని మేము ఉపవాసం ఉంటున్నామని ఫీలింగ్ వచ్చేసి ఏ పని అంటుకోలేహాడు. వీళ్ళు చేయాల్సిన పనులు కూడా ఇతరుల మీద పెట్టినప్పుడు వాళ్ళకి డబుల్ వర్క్ అయిపోతుంది. ఇంట్లో కానీ బయట కానీ అవతల వారికి ఏమైపోతుంది? డబుల్ వర్క్ అయిపోతుంది, కఠినమైన పని అయిపోతుంది. ఉపవాసం ఉండి మరి ఏ పని చేయకుండా, ఇటు పుల్లటి కదలకుండా మరి ఆ విధంగా ఇతరుల మీద మనం మరి ఆ పని నెట్టేసామనుకోండి, అది కరెక్ట్ కాదంటాడు దేవుడు. ఎంత గొప్ప చూడండి, ఇది కరెక్ట్ కాదంటాడు, అది కరెక్ట్ కాదంటాడు. దేవుని దగ్గర కాలం గడపకుండా పద్దాకు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా కరెక్ట్ కాదంటున్నాడు. అట్లానే ఉపవాసం ఉంటున్నాను కదా, నేను ఏ పని చేయను, ఏ పోషణ పనులు అంటుకోను, ఈ 40 దినాలు కూడా మరి ఆ విధంగా నేను ఉపవాసం అట్లా గడుపుతానని నీ పని కూడా ఇతరుల మీద నెట్టడం తప్పే అంటాడు. హల్లెలూయా. గమనించాలి ఈరోజు వాక్యం మన జీవితాలు. అందుకని ఎవరి పని వాళ్ళు చేసుకుంటూనే, మన పని ఇతరుల మీద నెట్టకుండా మన పని మనం చక్కబెట్టుకుంటూనే ఉపవాస దినాలు మనం కొనసాగించినప్పుడు ఆయన నచ్చుతాం మన జీవితాల్లో. హల్లెలూయా. మరి అంటే మన పని ఇతరుల మీదకి నెడితే భారం అయిపోతా లేదా? ఆ భారం ఇతరుల మీద పడకుండా మనం చూడాలి ఈరోజు. ఎదురుంటే మనమే పడాలి భారం. మన భారాలు మోసే దేవుడు ఉన్నాడు, ఆయన మీద వేయాలి భారాలు. హల్లెలూయా. ఈ విషయాలు జాగ్రత్త కలిగి మన ఆత్మ జీవితాలు మనం కొనసాగిస్తాం. ఈ జాగ్రత్తలు, ఉపవాస దినాలు, ఈ జాగ్రత్తలు మనం కలిగి ముందుకెళ్ళాలి. కిందకు వస్తే అక్కడే మాట, కలహపడుచు, వివాదాలు చేయించుకొంచు,
ఇది చాలా ప్రమాదం నన్ను అడిగితే ఈరోజు అనుమానం లేకుండా చెప్తున్నాను. ఉపవాస దినాల్లో ఎక్కడెక్కడ మన జీవితాల్లో కలహాలు కానీ, వివాదాలు కానీ, గుద్దులాడుకోవడం కానీ, ఇవన్నీ ఉండే కాడికి ప్రార్థనలు ఎందుకండి? ఇవన్నీ ఉండే కాడికి దేవుని బిడ్డగా మనం ఎలా కొనసాగుతాం? మరి దేవుని బిడ్డగా మనం ఉండి ఉపవాస తీర్మానం చేసుకొని దేవాది దేవునికి ప్రార్థన చేసుకుంటూ నిన్నే చెప్పుకున్నాం తగ్గించుకోవాలని వాక్యం మనం విని కూడా ఈ రోజున ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క లేఖనాలు చాలాసార్లు మనం విని, ఆయన విధేయతను మనం ఎన్నోసార్లు విని ఈ రోజున మరి ఉపవాసం ఉండి కూడా తమ్ములాడుకొని, బుద్ధులాడుకొని, కలహాలాడుకొని అస్సలు పొరపాటు కూడా నేను మాట్లాడుతున్నాను. ఈ రోజున మన వ్యక్తిగత జీవితాల్లో కానీ, మన కుటుంబాల్లో కానీ, మన ఉద్యోగ వ్యాపారంలో కానీ ఎక్కడెక్కడ ఉపవాస దినాల్లో ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. రోజు కలహాలు ఉండకూడదు, అవునా? రెండో మాట ఏంటి, అక్కడ వివాదాలు ఉండకూడదు, ఒకరొకరు బుద్ధులాడుకోకూడదు, అవునా? అందుకనే మరొక మాట చెబుతాం, ఉపవాసం అంటే కడుపు మార్చుకోవడం కాదు, నోరు కూడా కట్టుకోవాలి. ఏం కట్టుకోవాలి? నోటి మాటను జాగ్రత్త చేసుకోవాలి. నోటి మాటను జాగ్రత్త చేసుకుని ఎక్కడ తొందరపాటు వచ్చినా మనమే తగ్గించుకోవాలి. గొడవ జోలికి మనం పోకూడదు, వివాదాల జోలికి మనం పోకూడదు, గుద్దులాడుకునే జోలికి మనం పోకూడదు. అందుకు దేవుడు మనం పిలవాలి. అవన్నీ చేసేలాక ఉపవాసం ఉండే ప్రార్థన ఉంది. ఫుల్గా ఇంట్లో భార్యాభర్త కానీ, అత్తకోడలు కానీ, అత్తమామ, ఈ కుటుంబ సంబంధాలు ఎవరైనా కూడా మరి ఆ విధంగా ఉపవాసాలు ఉండి కూడా మరి దొరికిన కాడికి మనం బాటాడుకుని, ఆయాస వచ్చిన దాకా బాటాడుకుని దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నాయన ఇప్పుడు దాకా చచ్చేటు బాటాడుకున్నాం ప్రభు, నీరసం వచ్చేసింది ఆయన అని దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి తింటాడా దేవుని? అసలు దేవుని కోపం కదా. దేవుడు ఏమంటున్నాడు అసలు ఈ రోజు? ఎక్కడన్నా మన ఇంట్లో కానీ, బయట కానీ, సంఘం సమాజాల్లో ఆ గుద్దులాట కానీ, పోట్లాట కానీ మనకు ఉండొచ్చే రోజు. నోటి మాట జాగ్రత్తగా ఉండాలి వద్దా? అందుకని ప్రేమతో పలకరించుకున్నాం. ఈ మాత్రం గుద్దులాడుకునే కాడికి ఉపవాసాలు ఎందుకంటే నన్ను అడుగుతాను. ఉపవాసాలను కడుపు మార్చుకొని ప్రార్థన చేయాల్సిన మరి దేవుని బిడ్డలమైన మనం ఆ జాగ్రత్త లేకుండా చేస్తే ఉపయోగం. ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నాం అంటే ఫలం కావాలా వద్దా? ఏదైనా కష్టపడుతున్నాం, పని చేస్తున్నాం అంటే ఫలం కావాలి. ఈ రోజు మన జీవితం ఫలితం చూడాలి. ఈ రోజున ఆ ఫలితం మనం చూడాలి అంటే ఈ రోజున ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు ఉపవాస దినాలు మనం తీసుకోవాలి. ఉపవాస దినాలు మరింత జాగ్రత్తగా ఉండాలి, మామూలప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆమె ఎవరు అడుగుతుంది సహోదరి, ఏమని? ఉపవాస దినాలు మాత్రం బుద్ధిలాడుకోకూడదు, మామూలప్పుడు కొట్టుకోవచ్చు, పాస్టర్ గారు బాగా ఫైటింగ్ చేసుకోవచ్చు. అట్టగా దీని అర్థం అట్లా కాదన్న. ఉత్తప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఉపవాసనాలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎట్టయితే బాగుంటారు. హల్లెలూయా. కాబట్టి అక్కడ తొందరపాట్లు వచ్చినా కూడా మనం తొందరపడకుండా, ఆయాసపరచుకోకుండా జాగ్రత్తగా ప్రభు చెబుతున్న మాట ఇవన్నీ కూడా ఆ జాగ్రత్త కలిగి మనం ఉపవాసాలు ఉన్నాం అనుకోండి, చక్కగా ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, చక్కగా దేవుడు మనకు తోడే ఉంటాడు ఈరోజు. హల్లెలూయా. అసలు దేవుళ్ళలో కాలం గడిపే కొలది, ప్రార్థనలు మనం చేసే కొలది, ప్రభువును మనం వెంబడిస్తున్న కొలది ఇంకా 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 మనలో తగ్గింపు రావాలి. ఇంకా మన మాట మారాలి. ఇంకా మన ఆలోచన మారాలి. ఇంకా గతం కంటే ఇప్పుడు ఏదో మార్పు ఇంకా సంవత్సరం మనలో కనపడాలి. గతం కంటే మార్పు అన్నారా? ఏంటో డౌట్లు చెబుతున్నారు. వచ్చేనా సచ్చైన మార్పు పాస్టర్ గారు మనం అడుగుకోవడం అన్నట్టు చదువుతున్నారు. గతం కంటే మనలో మార్పు కనపడాలి. హల్లెలూయా. గతంలో కంటే ఏం కనపడాలా? మార్పు కనపడాలా. ఇంకేదన్నా తొందరపాటు అంటే మనకు మనమే అదేంటంటే చూడు, నోటికి చక్రం పెట్టుకోమన్నాడు. యెషయా భక్తుడేమో నా పెద్దలు కాల్చమన్నాడు, అవునా కదా? అట్లా మనమే ఏదో ఒక మార్పు మనలో దేవుని బట్టి, వాక్యాన్ని బట్టి కొన్ని తీర్మానాలు మనం తీసుకొని దేవుని పని చేస్తానంటే దేవుడు కూడా మనం సహకరిస్తాడు. హల్లెలూయా. దేవుని కోసం మంచి తీర్మానం తీసుకుని ఎలా ఉంటాను, బుద్ధిగా ఉంటాను, మాటకుంటాను, జాగ్రత్తగా ఉంటాను, ఆలోచన ఉంటాను. ఏ ఆలోచన కలిగి మనం ఒక మాట అనుకున్నా ఖచ్చితంగా ప్రభు పైనుంచి ఖచ్చితంగా నేను నీకు సహాయం చేస్తాను. మంచి తీర్మానం తీసుకున్నావు కదా, ఇలా ఉండాలనుకుంటున్నావు కదా, ఖచ్చితంగా నేను నీకు తోడే ఉంటాను అంటాడు దేవుడు. హల్లెలూయా. అది కావాలి ఈరోజు మన జీవితాలు. కాబట్టి ఆ జాగ్రత్త కలిగి ఎక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ సమయంలోనే సాతాను చేసే పని ఏంటి తెలుసా? ఇదిగో ఇక్కడ మిషన్ ఒకటి కాలుతా ఉంటది. ఈ మిషన్ కాలినప్పుడు ఇక్కడ వెళ్ళొద్ది, ఇది కలిసి అదొకటి వచ్చుద్ది, ఇది కలిసి కోపం వచ్చుద్ది. కోపం వచ్చినప్పుడు తొందరపడాల్సిన బుద్ధిలాటలు, గొడవలు, వివాదాలు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఉపవాస దినాలు. అందుకనే మరి యెషయా గ్రంథంలో చూసినప్పుడు మత్తయి సువార్తలో తీయండి ఒకసారి అటు వెళ్ళొద్దాం. మత్తయి సువార్త ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము. అందరు తీయాలి వాక్యం, చక్కగా తీయగలిగిన వారు చక్కగా చూడాలి వాక్యాన్ని. 16 వచ్చిన చూడండి, 6:16 చూడండి. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనపడవల్లని తమ ముఖములు వికారం చేసుకుందరు. హల్లెలూయా.
ఉపవాసాలు ఉన్నప్పుడు అండి తప్పనిసరిగా మనం కొన్ని జాగ్రత్తలు మళ్ళీ మళ్ళీ ప్రభు చెప్తున్నారు. వేషధారులే మనం ఉన్నాం. మనం ఉపవాసం ఉంటున్న సంగతి ఎవరికో తెలవాలి అనే ఫీలింగ్ కాదు, ఎవరికో కనపడాలి, ఎవరికో తెలవాలి. సహజంగా ఎక్కడో చెదురుమదులు అందు వాక్యం ఉన్నవాడు ఆ పని చేయడం అనుకోండి. వాక్యానుభవం లేనివాడు చేసే పని ఏంటంటే ఉపవాసం ఉన్న సంగతి ఎవరికో తెలవాలని ఫీలింగ్ చూపుతూ ఉంటాడు. ఎందుకంటే నేను నీరసంగా ఉన్నాను, నేను ఉపవాసాలు ఉంటున్నాను, నేను ఆ పని చేయలేదు ఈ పని చేయలేదన్న ఆలోచన ఏదైతే ఉందో ప్రభు అంటున్నారు మనుషులకు కనపడవాలని, మనుషులకు తెలవాలని ఉపవాసం అంటే ఆ ఫలం ఇక్కడే నీకు దక్కదు. అది మనుషుల దగ్గర దేవుని దగ్గర నుంచి రావాల్సిన ఫలం నీకు దక్కదు ఈ రోజున. హల్లెలూయా. దేవుని దగ్గర మనం ఫలం దక్కాలి అంటే వేషధారుల వలె ఉండొద్దు అంటున్నాడు యేసు ఈ రోజు. వేదాలు వేషధారుల వలె ఉండకూడదు ఈ రోజున. వేషధారంతో ఉపవాసాలు చేయకూడదు. ఎవరిని మమ్మీ పెట్టడానికి ఉపవాసాలు? మనం ఇది ఆత్మకి సంబంధించిన పని. మన అంతరాత్మను మనమే మోసం చేసుకోవచ్చా? మన అంతరాత్మ దేవుని పెట్టిన దీపం కదా, నలిని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని బైబిల్ సెలవిస్తా ఉంది. మరి మన అంతరాత్మను మనం ఎక్కడ మోసం చేసుకుంటాం? ఉపవాసం ఉంటున్నామంటే ఎవరినో మోసం చేయడానికి కాదు, మనము దేవునిలో సమర్పించుకొని ప్రతి సంవత్సరం కూడా మరి మనం ప్రత్యేక దేవుళ్ళు గడిపి దేవుని కృప పొందుకోవడానికి ఉపవాసాలు ఉంచాం. వేషధారులు ఎవరికో కనపడాలి, ఎవరికో చూపించుకోవాలి, ఎవరికో తెలవాలి, ఈ కాదు మన జీవితాలు. అందుకని ఈ రోజున వేషధారుల వల్ల మీరు ఉండకూడదు. మనుషులకు కనపడవల్లని తమ ముఖంలో వికారం చేసుకుంటారు. పిలిచి అడగాల, ఏంటమ్మా ఏం నీరసంగా ఉన్నట్టుండా, ఎలా అలా కనపడ్డావు, ఏంటి పాస్టర్ గారు ఏంటి నీరసంగా కనపడుతున్నారని నువ్వు నన్ను అడగాలి. నేను నన్ను అడిగితే ఉపవాసాలు ఉంటున్నాను కదమ్మా అని నేను చెప్పాను. ఇది ఇక్కడికే కాదు, బయట కూడా ఎవరైనా కనపడ్డారు, ఏంటి రమేష్ గారు ఏంటి నీరసం కనపడుతున్నారని నన్ను అడగాలి. మొక్క వికారం, నీరసం మొహం వచ్చింది రాలేదన్న, అట్లా వికారం చేసుకొని నీరసం చేసుకొని నేను ఫీలింగ్ ఇస్తాను. నేను ఫీలింగ్ ఇస్తే నన్ను అడగాలని చూస్తే ఏంటి అడగట్లేదు, నేను నీరసం కొనసాగి కనపడలేదు, ఇంకొంచెం యాక్షన్ చేస్తాను. యాక్షన్ చేస్తే నన్ను అడగాలి, ఏంటంటే ఏంటి నీరసం కనపడతారు ఏంటి అని అడిగి అప్పుడు నేను చెప్పాలి, ఏంటి నేను ఉపవాసం ఉంటాను నా దేవుని కోసం. ఏమంటాను అంటే ఎవరికి కనపడాలని, ఎవరికి తెలవాలని, ముఖ వికారాలు చేసుకుని వాళ్ళెవరికో కనపడాలని, ఈ తిప్పలేదని చాలా డ్యాన్సులు ఉంటాయి. మామూలు డ్యాన్సులు కాదు, బోల్డ్ రకాల నటన వేషధారనే కదా. అందుకనే దేవుడు అంటాడు ఈ లోక నటన గతించిపోతాను ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే ఈ రోజున ఎవరికో కనపడాలి, ఎవరికో తెలియాలని కాదు. ఈ రోజు ఇందాక జాగ్రత్తలు చెప్పాను కదా, ఉపవాసం ఉంటున్నామంటే మన పని ఎవరి మీద వేయటానికి కాదు, లేకపోతే పద్దాకలు పని చేసుకోవడం కాదు. దేవుడు చూడండి ఎంత గొప్పవాడు, పద్దాకలు పని చేసుకోవడం తప్పే అంటున్నాడు, నీ పని ఇంకొకరి మీద వేయటం తప్పే అంటున్నాడు. ఎప్పుడు మాదిరిగానే ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఇంకొంచెం ఎక్కువ టైం దేవుళ్ళు గడపని ప్రభు సెలవిస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా. కొంచెం కిందకు వస్తే అక్కడ మాట కాక రహస్యమందున్న నీ తండ్రికే కనపడవల్లని తల అంటుకొని. ఎవరు అడిగారు తల ఎందుకు అంటుకోవాలి అంటే బైబిల్ ఉంది కాబట్టి అంటుకోవాలి. తల అంటుకుంటే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. తల అంటుకుంటే ఏముంటుంది? ఫ్రెష్గా ఉంటుంది మైండ్. అప్పుడు నువ్వు కాస్త కలకల కనపడతా ఉంటావు. అంటే దేవుని ఉద్దేశం అంటే నీ ముఖారం ఎక్కడ నీరసంగా ఉపవాసం ఉన్నా కూడా నీరసం తాలూకా వికారం తాలూకా ఛాయలు నీలో కనపడకూడదు, ఎవరు కనపడకూడదు ఈరోజు. హల్లెలూయా. నువ్వు మునపడి కంటే శక్తిగా కనపడాలి. హల్లెలూయా. మునపడి కంటే తేజస్సుగా కనపడాలి. హల్లెలూయా. మునపడి కంటే తేజస్సు నీలో రావాలి, మునపడి కంటే శక్తి నీలో రావాలి, మునపడి కంటే బలంగా నువ్వు కనపడాలి. ఎవడు కనిపెట్టకూడదు, ఏంటి నీరసం అని నేను అడగకూడదు ఎవడు ఈరోజు. షడ్రక్ మేషక్ అబేద్నెగో వారు లేఖనాలు మనం చూసాం కదా, ఆ రాజు దగ్గర బబులోను సామ్రాజ్యానికి బానిసగా వెళ్ళినప్పుడు పరిస్థితిలో అక్కడ ఆ రాజ్యంలో ఉన్న ఆహారం పెట్టకపోతే ఇది అపవిత్రమైంది, మరి ఆ విధంగా విగ్రహ సంబంధమైంది, అయ్యా ఇది మేము తినము, ఈ ఆహారం మేము ముట్టమని తీర్మానం చేసుకొని మరి ఆ విధంగా మేము ఆకుకూరలు శాకాహారమే తింటాం, మాకు తీర్మానం ఉందని మరి ఆ ఒక అధికారిని అడిగినట్టుగా చూసాం. అధికారి అన్నాడు, రేపొద్దున నెల రోజుల తర్వాత రాజు ఎదురుకి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళినప్పుడు మీ ముఖంలో వికారంగా కనపడితే ఆ రాజుగారు నన్ను కోపడతాడే బాబు, అందుకని బలమైన ఈ మాంసం మీరు తినాల్సిందని చెప్పాడు. దయ ఉంచి ఇది దేవునికి సంబంధించిన పని, మా దేవునికి సంబంధించిన పని, మా దేవుని దగ్గర మేము తీర్మానం తీసుకున్నాం కనుక ఆ సంబంధమైన మీరు పెట్టే ఆహారం మేము తినలేము, ఆకుకూరలు కూరగాయలు మేము తింటాం, మీకు ఇష్టమైతే ఒక మాట దయచేసి మీతో చెప్తున్నాం, నెల రోజుల తర్వాత ఎక్కడైనా మా ముఖాలు వికారముగా కానీ నీరసంగా కానీ మేము కనపడితే నువ్వు ఏ శిక్షణమే మేము భరిస్తాం. అధికారితో చెప్పి ఒప్పందం చేసుకున్నారు. హల్లెలూయా. మా ముఖంలో వికారంగా కానీ లేకపోతే నీరసంగా కానీ అక్కడ కనపడితే, అందుకని అధికారితో చెప్పి అయ్యా నువ్వేమనుకోవద్దు, నువ్వు ఇచ్చే ఆ మత్తు పదార్థం కానీ లేకపోతే నువ్వు ఇచ్చే ఆ మాంసాహారం కానీ, మాంసాహారం అంటే ఇది అనుకున్నారు, అది విగ్రహానికి అర్పించిన మాంసాహారం, ప్రతిమ ఎదురు పెట్టారంట.
ప్రతిమ ఎదురు పెట్టింది. మనం పొరపాటు కొన్ని ఛాన్సాలు మీతో చెప్పాను నేను దాని గురించి. కాబట్టి అది మేము మొట్టమొదటి ఏమనుకోవద్దని తీర్మానం తీసుకొని మరి ఆ విధంగా ముందుకెళ్ళినప్పుడు ఈ నెల రోజులు కూడా చక్కగా మిగతా మిగతా వారంతానేమో ఆహారం తిన్నారంటే మాంసాహారము, వీరైతే శాకాహారం బట్టి ఆకుపాలు ఆకుకూరలు కూరగాయలు మాత్రమే తిని నెల రోజుల తర్వాత రాజుగారి దగ్గర తీసుకెళ్తే అక్కడ ఉన్న వారందరిలో కొన్ని నలుగురు మొఖాలు తేజస్సుగా ఉండే అంటే హల్లెలూయా హల్లెలూయా తేజస్సుగా ఉన్నాయి. అవునా కదా? అందుకనే మరి ఖచ్చితంగా ఉపవాస దినాల్లో ఎక్కడ కూడా దేవుడు ఎందుకు చెప్పాడు ఈ మాట అర్థం చేసుకొని ఆయనకే కనపడాలి, ఆయనకే వినపడాలి, ఆయన యొక్క కృప మనం పొందుకోవాలి, ఆయన ఇచ్చే తేజస్సు మనం పొందుకోవాలి 40 దినాలు. హల్లెలూయా. అందుకని అంటాడు చక్కని మాట, మీ అమ్మ మనుషులు కనపడవాలని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనపడాలి. ఇవాళ నిష్ట కలిగి వారు 40 దినాలు కూడా మరి ఉపవాసాలు ఉండి చక్కగా తీర్మానం తీసుకొని మరి ప్రార్థన చేసుకొని ఆ శాకాహారం తింటే అందరి ముఖాల కంటే కూడా వారి ముఖాలు తేజస్సుగా ఉండి రాజు ఆశ్చర్యపోయారంట. ఎంత తేజస్సుగా ఉన్నారు వీళ్ళు, ఎవరు వీరు, ఎక్కడి నుంచి వచ్చారని వారి గురించి విచారణ చేశాడంట రాజు. రోజు దేవుడు ఎంత గొప్పవాడు చూడండి, ఎంత శక్తిమంతుడు. అందుకని దేవుని కోసం మనం తీర్మానాలు తీసుకుంటే దేవుడు బ్రహ్మాండంగా మనం పోషిస్తాడు. హల్లెలూయా. మన ఆకలి తప్పులు దేవుడు తీసివేయను గాక, నూతన బలము దేవుడు మనకు అనుగ్రహించను గాక, నూతన శక్తితో ఈ 40 దినాలు మనం నింపును గాక, బలమైన ప్రార్థనతో అభిషేకించను గాక, అభిషేకించను గాక. నూతన బలముతో దేవుడు మనం అభిషేకించాలి, నూతన తేజస్సు మనలో కనపడాలి, నూతన ఉత్సాహం ఉపవాస దినాలు మనలో కనపడాలి. మన బ్రతుకులు ప్రక్షాళన చేసుకోవాలి మన జీవితాన్ని. అందుకోసం మనం ముందుకెళ్ళాలి తప్ప ఎవరికో కనపడాలి, ఎవరికో వినపడాలి, అది పొరపాటు మంచిది కాదు మన జీవితాలు. ప్రభు అందుకే అంటున్నాను, వీళ్ళకి కనపడాలని, మనుషులు కనపడాలని చేస్తే అదే ఆ ఫలమే. అయ్యో అంటారు, ఆ ఫలం నీకు దక్కుతుంది, అయ్యో అన్న ఫలం. కానీ ఈ రోజున దేవునికి రహస్యమందు ఎక్కడున్నాడు ఆయన? రహస్యమందు చూచుతున్న నీ తండ్రి కనపడాలని నేను ఉపవాసం చేయగలిగితే ఖచ్చితంగా నీ ఫలం దేవుని దగ్గర నుంచి మనకు వస్తుంది. హల్లెలూయా. ఫలం ఎక్కడి నుంచి రావాలి? దేవుడిచ్చే ఫలం శ్రేష్టమైందే కాదు, బ్రహ్మాండమైన కాలం దేవుడిచ్చేది. మనుషులు ఇవ్వలేని లోకంలో ఎవరు కూడా, లోకంలో ఎక్కడ దొరకని కార్యాలు ప్రభు చేస్తాడు, అద్భుతమైన కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. అందుకని అంటాడు, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా దేవుడు అడుగుతున్నాడు ఈ రోజు, మన అందరిని అడుగుతున్నాడు ఈ రోజు. అందుకని ఈ రోజున మనం ఆ ప్రకారం ముందుకెళ్తాం. అందుకనే ఉపవాసం బాగానండి. ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖమును కడుక్కోము. నీ ముఖం ఏం చేయాలి? ఫ్రెష్గా ఉండాలి. ఎక్కడ నీరసపు ఛాయలు, వికారము మనలో కనపడకూడదు. నూతన ఉత్సాహం కనపడాలి, నూతన శక్తి కనపడాలి. ఈరోజు అక్కడే కింద అంటున్నాడు, అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకేమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. అట్టి ప్రతిఫలం ఆయన దగ్గర నుంచి మనం పొందము గాక. నిజంగా దేవుని కృప అండి ఈరోజు. అందుకని ఆ ప్రకారం మనం ముందుకెళ్ళే వారి మీద సరే ఆ జాగ్రత్త, ఇవన్నీ జాగ్రత్తలు ఉపవాస దినాలు ఉంటే సరిపోదు కదా. జాగ్రత్తలని మనం తెలుసుకొని ఉండవలసిన విధంగా ప్రతి పనికి ఒక నియమ నిబంధనలు ఉంటాయి కదా. ప్రతి పనికి, ప్రతి ఉద్యోగానికి, ప్రతి వ్యాపారానికి, ప్రతి వ్యక్తికి కొన్ని నియమ నిబంధనలు, కొన్ని ఆజ్ఞలు, కట్టడలు మనం ఎదుగుతున్నాయి కనుక వాటిని పాటిస్తూ ఆ జాగ్రత్తలుగా మనం ముందుకెళ్ళగలిగితే ఖచ్చితమైన ఫలాలు మనం పొందుకుంటాం. హల్లెలూయా. 58 అధ్యాయాలు పైకి వచ్చినాకంటాడు. అందుకనే కలహాలు కానీ, వివాదాలు కానీ, గుద్దులాట ఉండకూడదు కదా దేవుని బిడ్డ జీవితాలు. ఉపవాస దినాల్లో మరింత జాగ్రత్త కలిగి, ఒకవేళ ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మన కుటుంబాల్లో మారుమనసు పొందిన వారి ద్వారా తొందరపాట్లు అపవాది సాతాను సులువుగా చిక్కులు పెట్టుకుంటాడు. ఉద్యోగ వ్యాపారాల దగ్గర, సమాజంలో, లోకంలో, ఇంట్లో కూడా ఒక సందర్భాలు చిన్న చిన్న చకాకులు పెట్టి సులువుగా చిక్కులు పెట్టి నీ యొక్క నియమాన్ని, నిష్టని, నీ భక్తిని, నీ యొక్క ఏమంటారు ఆ విధేయతని పోగొట్టాలని ప్రయత్నం చేస్తాం. అందుకని మనం ఏం చేయాలంటే, ఇప్పుడు నేను సేవకుడిగా చెప్పే మాట, వాక్యం చూపించి నేను చెప్పే మాట మీరు గుర్తుపెట్టుకొని, ఇది ఖచ్చితంగా సాతాను కల్పిస్తున్న చిక్కులు ఇవి, నేను జాగ్రత్తగా ఉండాలి, నేను తొందరపడకూడదు, అవతల వారు తొందరపడండి, మనమే తగ్గించుకొని అలా ఊరుకున్నాం అనుకోండి, సమస్య అదే దేవుడు. హల్లెలూయా. ఊరుకున్నంత ఉత్తమం లేదు కదా. బుద్ధిమంతుడైతే అని వాక్యం చదివిస్తాం, పెదాలు మూసుకుంటాం. మనం అలా ఈ 40 దినాలు జాగ్రత్తగా ఉన్నాం అనుకోండి. ఎప్పుడు దాకా అంటే 31వ తారీఖు నైట్ 12 దాకా, 31వ తారీఖు నవంబర్ 22 నిన్న మొదలైంది కదా. ఇవాళ 2వ రోజు డిసెంబర్ నెల 31వ తారీఖు మరి 12 దాటేంత వరకు మనం జాగ్రత్తగా ఉన్నాం అనుకోండి. చక్కగా ప్రారంభం ఎంత చక్కగా ప్రారంభించామో, చక్కగా తలారు స్నానాలు చేసి నేను ఫ్రెష్ ఎంత బాగా ప్రారంభించామో, ఇదే సురుకుదనం ఈ 40 దినాలు మనకు ఉండును గాక. హల్లెలూయా. ఫిబ్రవరి స్త్రీలు చురుకైన ఆ సురుకుదనంతో పనిచేద్దాం 40 దినాలు. ప్రతిరోజు నేను అన్నాను, నిన్న పూట ఉండేలాగా చూద్దాం. ప్రతిరోజు మనం కూడికి పాల్గొందాం తప్పనిసరిగా. తప్పక దేవుని కృప మనకు తోడే ఉంటుంది ఈరోజు. ఇది మరి ఒక మాట, ఇక్కడికి వచ్చాం, కూటంలో పాల్గొన్నాం, అయిపోయింది అనుకో, సాయంత్రం ప్రత్యేక ప్రార్థన చేసుకోవాలి.
అవునా కదా? పాస్టర్ గారు బ్రహ్మాండం మీరు చెప్పారు, వచ్చాం వెళ్ళిపోయారు, 2 గంటలు గడిపేసాం ఈ పూట చాలు అనుకో. వ్యక్తిగత ప్రార్థన చేసుకోవాలి ప్రతి వారు కూడా దేవుని దగ్గర వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థన ఒకటి ఉంటుంది. ఈ ఉపవాస దినాలు నీవు ఆయనే మాట్లాడుకోవాల్సినవి ఉంటాయి, నీవు ఆయనతోనే మాట్లాడవలసిన విషయాలు ఉంటాయి, ఎవరికి చెప్పుకునే విషయాలు ఉంటాయి. నీవంతా కూడా రహస్యం, అందుకే రహస్యం అంటాడు దేవుడు. రహస్యం అంటే పక్కన ఎవరు ఉండకూడదు, నీవే ఆయనతోనే మాట్లాడుకోవాలి. హల్లెలూయా. నీవే ఆయనతోనే మాట్లాడుకోవాలి, నీ వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలి, ఉన్నట్టుగా యథార్థంగా మాట్లాడుకోవాలి. నీ స్థితి ఏంటో, నీ పరిస్థితి ఏంటో, నీ ప్లస్ ఏంటో, నీ మైనస్ ఏంటో, నీ వ్యవహారం ఏంటో అంతా దేవునితో మాట్లాడుకోవాలి. అందుకని ప్రత్యేకంగా అట్లా ఈ 40 దినాలు మన దేవుడు గడపగలిగితే ఇంకా మంచిది మన జీవితాలు, శ్రేష్టం మన జీవితాలు. దేవుని కృప నిరంతరం మన తోడే ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు కలిగి ఉందా. పైకి వెళ్తే ఒక మాట, పరమున విడబడినట్టుగా ఉపవాసం ఉండరు. చూడండి, దేవుని దగ్గర అందుకే ఇందాక అన్నాను, ఉపవాసం ఉంటున్నామంటే దేవునికి ప్రార్థన చేయని ఉపవాసం. ఏ ఉపవాసం అది? ఉన్నారు అందరు ఇక్కడే. ప్రార్థన చేయని ఉపవాసము, దేవునికి నోరు తెరవని ఉపవాసము, దేవుని సన్నిధిలో 1 గంట కాలం గడపని ఉపవాసం. ఏ ఉపవాసం అది నన్ను అడిగితే? ఎందుకు ఆ ఉపవాసాలు అంటాం? ప్రభు అడుగుతున్నాడు, నేను అడగలేదమ్మో. నీకే మేము అట్టుంటే అని నన్ను అడిగాను, నేను అంటలా. ప్రభు వాక్యం చూపిస్తున్నాను. అది ఒకటావులే అనకాలాల కోసం సంగతి చెబుతాను, నువ్వంతా అందరి సంగతి. కాబట్టి ఆ రీతిగా మరి మన కంఠత్వాన్ని పరమకు అంటే ప్రార్థన చేసుకోవాలి, దేవునికి మొరపెట్టుకోవాలి, దేవునితో మాట్లాడుకోవాలి, దేవుని దగ్గర ఒప్పుకోవాల్సినట్టు ఒప్పుకోవాలి, విడిపించవలసినట్టు విడుదల పొందాలి. ఈ రోజు మన జీవితాలు. హల్లెలూయా. అందుకని వినపడినట్లుగా మీరు ఉపవాసం ఉండాలి. దేవునికి వినపడినట్లుగా మీ ప్రార్థన, దేవునికి వినపడినట్లుగా మీరు ఉపవాసం ఉండాలి. హల్లెలూయా. మరి అట్టి ఉపవాసం, అట్లా ప్రార్థన చేయని కాడికి అట్టి ఉపవాసం నాకు అనుకూలమా అని ప్రభు అడుగుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, అట్టి ఉపవాసం దేవునికి అనుకూలమా? మనుషులు కనపడాలని చేసే ఉపవాసం దేవునికి అనుకూలమా? లేకపోతే బుద్ధులాడుకొని, కలహాలాడుకొని, గొడవలాడుకొని చేసే ఉపవాసం అనుకూలం ఏమన్నా? లేదా దేవుని దగ్గర డిమాండ్ చేసే ఉపవాసం దేవునికి అనుకూలమా? నువ్వెందుకు చూడు, మా ప్రాణాలు ఆయాసపరచుకుంటే మాకు ఎందుకు కార్యం చేయమని ఇట్టిట్ అంటే అది ఇట్టిట్ అనొచ్చా? ఇట్టిట్ అనాలి. చూసుకోవచ్చు, ఏదైనా చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అందుకని ఈ రోజున కొన్ని జాగ్రత్తలు అండి, కూడా కాస్త జాగ్రత్తలు మనం తెలుసుకొని ఆ రీతిగా మనం ఉంటే, నా ఉద్దేశం ఏంటంటే ఈ 40 దినాలు అయ్యేటప్పుడు ప్రతి వారు కూడా ఇదిగో 3 అంశాలు పేపర్ మీద రాసి మీరు అందరూ ఇచ్చారు కదా. నేను ప్రతి పేపర్ చదివి ప్రతి పేపర్ కోసం మరి చేతులు వేసి సిలువు గుర్తేసి ప్రతి పేపర్ కోసం ప్రార్థన చేసి. హల్లెలూయా. కాబట్టి తప్పనిసరిగా ఈ రోజున ఏ అంశాలు అయితే మీరు రాశిగా పెట్టుకున్నారు ఇవన్నీ తప్పక దేవుడు నెరవేర్చాలి. ఈ రోజు ఖచ్చితమైన ఫలాలు మీరు పొందాలి. హల్లెలూయా. అటు ఉపవాసం కలిగి మనం ప్రార్థన చేద్దాం. అందుకని ప్రభు కొంచెం చదువు. అటుదేనా? మరి కొన్ని జాగ్రత్తలు కూడా ప్రభు చెప్తున్నాడు. కొన్నిసార్లు ఉపవాసం అంటే మరి ఆ విధంగా ప్రాణాలను బాధపరుచుకొని కొన్నిసార్లు ప్రాణాలు బాధపరచుకోవడం అంటే కొంతమంది తీర్మానాలు కొంచెం కఠినంగా ఉంటాయి. అమ్మో అట్లాగా ఆరోగ్యాన్ని పాడు చేసుకునే కఠినమైన ఎక్కబడితే అక్కడ తీర్మానాలు చేయకూడదు. కఠినమైన నిర్ణయాలు, కఠినమైన తీర్మానాలు అలా కాదు. ఆరోగ్య వ్యవహారాల్లో కాస్త లిక్విడ్ డైట్ తీసుకుంటూనే ఉపవాసం చేయాలి. నేను అలాగే ఉంటానండి, ఇలాగే. ముస్లిమ్స్ అంటే మరి పొద్దున పూట ఏదో 6 మొదలు పెడతారు వాళ్ళు, సాయంత్రం 6 ఏదో ఉంటుంది 12 గంటలు. ఉమ్ము కూడా మింగకూడదు. ఆ తీర్మానం ఉమ్ము కూడా మింగకూడదు. నీళ్ళేం తాగకూడదు, నోట్లోకి ఏం పోకూడదు. ఉమ్ము వచ్చినా ఏదైనా పని చేసేటప్పుడు, నేను టాపిక్ పని చేసేప్పుడు చాలా మంది చూశాను, ఉమ్ము వచ్చిన గబక్క నవతలు ఉమ్మేసేవాళ్ళు. ఏంటో అమ్ముతున్నారంటే మేము ఉపవాసంలో ఉన్నామంటే ఉపవాసంలో ఉన్నప్పుడు ఉమ్ము కూడా మింగకూడదు అనేవాళ్ళు. మరి ఇవాళ ఆరోగ్యపరంగా కొన్ని విషయాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా ఆహారం లేకపోయినా పర్లేదు, కానీ తడవ కనీసం వాటర్ అన్నా మన లోపలికి వెళ్తా ఉండాలి. వాటర్ వెళ్ళాలి వద్దాలి, శ్రేష్టం. ఆరోగ్యాలు కనపడకుండా దెబ్బతంటే చూసిన కిడ్నీలు పాడవుతాయి, రకరకాల ఇబ్బందులు వస్తాయి లేకపోయినా. అందుకనే ఎట్లా పడితే అట్లా కఠినమైన ఉపవాసాలు, ప్రాణాలను బాధ పెట్టిన ఉపవాసాలు చేయకూడదు. లిక్విడ్ డైట్ తీసుకుంటూ కూడా ఉపవాసాలు చేయొచ్చు. హల్లెలూయా. కాస్త మజ్జిగ తాగటము, కాస్త పాలు తీసుకోవటము, కాస్త ఎక్కువ వాటర్ తీసుకోవటం, ఎట్లాంటి దినాలు కాస్త నిమ్మకాయ నీళ్ళు ఏం తీసుకోవటం, అట్లా జాగ్రత్తలు కలిగి మనం తీసుకోవాలి. ప్రాణాలు ఇబ్బంది పెట్టి కఠినపరచుకొని కఠిన ఉపవాసం చేసుకుని మళ్ళీ ఆరోగ్యం, వాళ్ళ దేవుని దగ్గర ప్రార్థన చేసి మంచిపోవచ్చు, మళ్ళీ ఆరోగ్యాలు పాడు చేసుకుంటే వెళ్ళిపోతుంది. అది ఇబ్బంది కదండి. జాగ్రత్త కలిగి మెలకు కలిగే విషయాలు మేము ముందుకెళ్దాం. ఇంకొన్ని కిందకి వస్తే ఒకటి జమ్ము వలె తల వంచుకొని గోనె పట్టా పెట్టుకొని బూడిదలో బూడిద పరుచుకొని కూర్చున్నట్టు నాకు ఉపవాసం. హల్లెలూయా. పాత నిబంధనలో
అవునా కదా? పాత నిబంధనలు అదే కదా, గోనిపట్ట కట్టుకోవటం, బూడిద రాసుకోవటం, కూర్చోవటం పాత నిబంధనలు ఈ రోజు. కానీ ప్రభు అంటున్నారు ఈ రోజున ఇవాళ మనం ఎప్పుడైనా ఉపవాసాలు మనం ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాం, మనం ఎప్పుడైనా బూడిద పూసుకున్నావా? గోనిపట్టాలు ఏమైనా తెచ్చుకున్నారా? రేపటి నుంచి తెచ్చుకోండి. వాళ్ళు వెళ్తే క్వాంటల్ కొట్లు అమ్ముతారు, 16 సంవత్సరాలు అమ్ముతారు కదా, 16 సంవత్సరాలు చక్కగా చూసుకొని 2 బెజ్జాలు పెట్టి చేతులు తట్టుకొని వేసుకునేది. పురుషులు స్త్రీలు అందరూ గోని పట్టాలు వేసుకొని ప్రార్థన చేస్తారు. అక్కడ బూడిద దొరికితే మీరు తీసుకుని నాకు కూడా తీసుకుని నేను కూడా పూసుకుంటాను. అలా అందరం బూడిద పూసుకొని గోని పట్టాలు వేసుకొని చేద్దాం. వచ్చేవాడు బస్సుల్లో జాగ్రత్త. అందుకని అక్కడి నుంచి పూసుకోకుండా ఇక్కడ వచ్చినా పూసుకుంటే అప్పుడు ఇక్కడ వీడియో తెస్తే ఎట్లా ఉంటుంది? వీడియో మొత్తం అందరం బూడిద పూసుకొని గోని పట్టాలు వేసుకొని ప్రార్థన చేస్తాం. వీడియో ఎలా ఉంటుందో చూస్తాం. కాబట్టి సహోదరులు ఎందుకు చెప్తున్నానంటే, ఈ కృపాకాలంలో ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చినాక ఆయన అంటారు, అటువంటి గతంలో కొన్ని సందర్భాల్లో ఆ కాలానికి అది అవసరం, ఈ కాలానికి నువ్వేదో కనపడేది కాదు కావాల్సింది, నీ అంతరాత్మలో ఉన్న తగ్గింపు కాదు. హల్లెలూయా. ఆ కాలంలో గోనెపట్ట ధరించుకోవటం అంటే, బూడిద పూసుకోవటం అంటే తగ్గింపుకి, లేకపోతే ఒక నిష్టగలి ప్రాప్తి చేయడానికి సూచనగా గతంలో చేసేవారు. కానీ ఈ రోజున మనం పైకి గోనెపట్ట పెట్టుకోవడం కాదు, లోపల హృదయంలో తగ్గింపు కావాలి ఈరోజు. హల్లెలూయా. కీర్తనలో చక్కని మాట ఉంది కదా, గోనెపట్ట కట్టుకొని మనం ప్రార్థన చేస్తానంట దేవుడు సంతోష వస్త్రం దేవుడు ధరింపజేస్తాడు. గోనెపట్ట కట్టుకునే వస్త్రం, ఆ వస్త్రం ధరించుకొని ప్రార్థన చేస్తే అంటే ఆ ధరించుకోమని కాదు దాని అర్థం. ఈరోజు ఆ తగ్గింపు నీలో, తగ్గింపు లేనప్పుడు ఉపయోగం. గోనెపట్ట వేసుకున్నాం, గైగే మనం పక్కన చేయదగింది అనుకో, గోనెపట్ట వేసుకున్న తర్వాత పట్ట పక్కన చేయదగిందో కాలు తగ్గింది అనుకో, కనపట్టలేదో కలిసి అని మొదలు పెట్టామనుకో వెంటనే పైన ఈ వస్త్రం వేసుకున్నంత మాత్రం ఏముంది? వస్త్రం కాదు దాని అర్థం, హృదయ తగ్గింపు కావాలి, హృదయంలో విధేయత కావాలి. ఆ తగ్గింపు లేని రోజున మన కార్యాలు పొందలేం. కాబట్టి నోటికి నోటి పట్టుకుని ప్రభు అంటున్నారు, మరి దెమ్ము వల్లే అవన్నీ ధరించుకొని కూర్చోడటమే ఉపవాసం అని మీరు అనుకోమాకండి. ఉపవాసము దేవునికి ప్రీతికరమైన ఉపవాసం మీరు అనుకుంటున్నారా? కాదు. దేవుడు కొన్ని విషయాలు జాగ్రత్త చెప్తున్నాడు. కొన్నిసార్లు అంటే ఉపవాసం ఇట్లా చేసే ప్రార్థనే సరిపోదు, ఇంకేదో చేయాలని ప్రభు ఉద్దేశం. హల్లెలూయా. ఇంకా అర్థమవుతున్న వాక్యం నేను ముగిస్తాను. ఇది మాత్రమే చాలదు, చాలా పనులు ఇంకేదో చేయాలి. ఉపవాసానికి జోడు కొన్ని క్రియలు తోడవాలి. ఉపవాసానికి ఏమవ్వాలి? కొన్ని క్రియలు తోడవాలి, కొన్ని మంచి పనులు ప్రభు చెప్తున్నారు. చూద్దాం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పటము, కాడిమాని మోపులు తీయటమును, బాధించబడిన వారిని విడిపించటమును, ప్రతి కాడిని విరగొట్టటము. హల్లెలూయా. ఎంత చక్కని మాట. ఉపవాసము అంటే మనకు తెలుసు కదా, ఉపవాసం అంటే మరి ఆహారం మానేసి దేవుని దగ్గర సమయం గడిపి, ఇవన్నీ నేను ఎవరిని చెప్పాను. దాంట్లో జాగ్రత్తలు కొన్ని మనం చూసాం. అంత మట్టిగా చాలదంటే, అంత మట్టిగా దేవునికి అనుకూలమైన ఉపవాసం కాదంట, అంతవరకే దేవునికి ప్రీతికరమైన ఉపవాసం కాదంట. ఇంకేదో చేయాలి. ఏం చేయాలి? దుర్మార్గులు కట్టిన కట్టను ఇవ్వాలి. చాలా మంది దుర్మార్గులు, లోకము అపవాది సాతాను చేత కట్టబడిన వారు చాలా మంది లోకంలో ఉన్నారు. వారికి దేవుని యొక్క మాటలు అందించి దేవుని లోనికి నడిపించే వారు ఉండాలి ఈరోజు. హల్లెలూయా. దుర్మార్గులు కట్టిన కట్టలను విప్పటము, కాడిమాను మోపులను తీయటము, బాధించబడిన వారిని విడిపించము, ప్రతి కాడిని విరగొట్టాలంటే. హల్లెలూయా. ప్రతి కాడిని ఏం చేయాలి? వాళ్ళ అపవాది సాతాను కాడి పెడతాం. తెలుసు కాడి అంటే తెలుసుకొని బరువు, భారం చాలా మంది మీద పెట్టి అట్లా ఉంచాం. వాళ్ళ సహోదర ఉపవాస దినాల్లో మనకు తోచినంత వరకు కూడా మనం అనేక మంది కోసం కూడా ప్రార్థన చేయాలి. అనేక మంది ప్రభు ప్రేమను తెలియపరచాలి. ఈరోజు అనేక మంది కొరకు తప్పనిసరి ప్రార్థన చేసి, చాలా మంది ప్రభు వాళ్ళ అపవాది చేత, సాతాను చేత, లోకం అనేక రకాల బంధకాల చేత బంధించబడిన వాళ్ళు విడుదల పొందాలని మనం బలంగా ప్రార్థన చేయాలంటే. హల్లెలూయా. ఉపవాసం అంటే మన కోసమే కాదు, ఇతరుల కోసం, చాలా కార్యక్రమాల కోసం. ఈ తీర్మానాలన్నీ కలిగి రోజున మనం ప్రార్థన చేస్తే ప్రభు అంటున్నాడు, ఇదే కదా నేను ఏర్పాటు చేసుకున్న ఉపవాసాన్ని ప్రభు అంటున్నాడు. ఇది ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? దేవుని ఏర్పాటు చేసుకున్న ఉపవాసం ఇదేనంటే దేవునికి ఇష్టమైన ఉపవాసం, దేవుడు మెచ్చే ఉపవాసం, దేవునికి నచ్చే ఉపవాసం. కాబట్టి ఇదేదిగా ఈ జాగ్రత్తలన్నీ మన మంచి కోసం ప్రభు చెప్పారు. కాబట్టి ఇంకా రేపు మాట్లాడతాం, సమయం తక్కువ ఉంది కనుక ఆ విధమైన జాగ్రత్త కలిగి మన ఆత్మీయ జీవితంలో ఉపవాసం మనం చేసి కొనసాగించే వారిగా ఉంటాం. ప్రభు మళ్ళీ అంటున్నారు, ఉపవాసం ఉంటే ఆయన మనతో, చెప్పండి అందరూ, ఉపవాసం ఉంటే ఆయన మనతో సహవాసం ఉంటారు అంటున్నారు. ఆయన మనతో సహవాసం ఉంటే మనం ఎలా ఉండాలి? అలా ఉండాలి. ఆయన మనతో సహవాసం అంటే మనం ఆయన ఉద్దేశాలు పంచుకోవాలి. ఏంటి ఆయన ఉద్దేశాలు ఏంటి? మీకు తెలుసు, గతంలో యేసు ప్రభు మరి చూసినప్పుడు సమరయ స్త్రీని రక్షించే విషయంలో నాకు ఆకలి అవుతుందని శిష్యుని పంపించేశాడు, వెళ్ళిపోయారు కదా. ఆ తర్వాత సమరయ స్త్రీతో మాట్లాడి ఆ విధంగా ఆమెను రక్షణ మార్గం నడిపించి ఆమె ద్వారా ఆ సమరయ గ్రామంలో చాలా మందిని రక్షించిన తర్వాత ఈ లోపు శిష్యులు సరే మరి ఆ విధంగా మీకు ఆహారం తెచ్చామే అని చెప్తే ప్రభు అన్నారు, నా ఆకలి తీరింది అన్నారు. నా ఆకలి తీరింది, ఎందుకంటే నేను రోజు ఒక ఆత్మను రక్షించాను.
కొంతమంది ఆత్మని రక్షించాను ఈరోజు. ఆత్మల రక్షణే ఆకలి తీర్చడం. హల్లెలూయా. ప్రభుకి ఇష్టమైన కానీ ఇవాళ అందుకని మనం కూడా అనేక మంది కొరకు బలంగా ఈ దినాల్లో ప్రార్థన చేయాలి. పని కొట్టుకొని ఓపిక చేసుకొని దేశం, రాష్ట్రం, గ్రామాలు, మన స్నేహితులు, మన బంధువులు, మన రక్త సంబంధులు అనేక మంది రోజున విడుదల పొందాలి, విడిపించబడాలని మనవంతు మనం ప్రార్థన చేద్దాం. ఏం పాస్టర్ గారు, ఈ 40 దినాలు మనం ప్రార్థన చేస్తే అన్ని అయిపోతాయి అంటే, ఇవాళ ఎంతో మంది ప్రార్థన చేస్తే మనం ఈ రోజు దేవుని పట్టబడ్డాం. ఈరోజు హల్లెలూయా. అంటే ఈనాటి ప్రార్థన ఇవాళ వస్తుందని నేను చెప్పను. ఒకనాటి ప్రసవ వేదన, ఒకనాటి ఒక వ్యక్తిని జన్మ అవటానికి చాలుకోవచ్చు. అవునా కదా? గర్భం ధరిస్తే 10 నెలలు ఆగాల్సిన సమయం పట్టుద్ది. పెద్దానికి ఏమంటే సమయం ఉంది. ఈ రోజు మనం కూడా అందుకని ఇవాళ తీర్మానం తీసుకుని అనేక మంది కోసం మనం ఓపిక ప్రార్థన చేస్తే మన కన్నీటి ప్రార్థన, మన యొక్క ఆలోచన లేకపోతే ఎవరిని రక్షించుతో, ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. అందుకని మనం బతికించుకుని ప్రార్థన చేయాలి. నేను చాలాసార్లు మీతో అంటాను, ఇవాళ మనం ఇంత గొప్ప దేవుడు నమ్ముకొని వాళ్ళ దేవుళ్ళలో ఉన్నామంటే మన ముందట వారు ఎంత ప్రార్థన చేస్తున్నారో మనకి ఈ రక్షణ దొరికింది. హల్లెలూయా. అందుకని ఈ రోజున మనం కూడా బతికించకుండా మన కోసమే కాకుండా ఇతరుల కోసం ఎక్కువ ప్రార్థన. అనేక మంది విడిపించబడాలి, అనేక మంది తప్పించబడాలి, అనేక మంది మీద ఉన్న ప్రతి కాడి విరగొట్టాలని ప్రార్థన చేయాలి. విడగొట్టబడాలని మనం ఏం చేయాలి? ప్రార్థన చేసి జీవితం మొరపెడతాం. ఇది కదా నేను ఏర్పాటు చేసుకున్న ఉపవాసం ప్రభు. ఇది కదా నేను ఏర్పాటు చేసుకున్న అటు ఉపవాసం కలిగి, అటు జాగ్రత్త కలిగి మన ఆత్మ జీవితాన్ని మనం కొనసాగిద్దాం. సదాకాలం మన ప్రభు మనకి తోడేద్దాం. ఈ 40 దినాలు చాలా విషయాలు మాట్లాడతాం. అది తప్పనిసరిగా మన దేవుని తోడే. ప్రార్థన చేసుకుంటాం. కోటం తాలూకు చిన్న ప్రార్థన చేయండి.